మా స్వరపతి అయినటువంటి గణపతి అక్కడికి వెళ్ళాడా లేదా? భగవంతుడికి నిజమైనటువంటి భక్తులు ఉన్నారో మనకు తెలియదు. కనీసం మనందరం భక్తితో పిలిచినటువంటి భగవంతుడు బిందువులు మన మీద పడతాయి కాబట్టి ఈ సామూహిక కార్యక్రమానికి ఇంత విశేషమని శాస్త్రవచనం. అందులో సాంగత్యం గురించి ప్రజలకు గొప్ప మాట చెప్తారు. వీరుల సరసమాడే ఉత్తమ సద్గతి చేత ఉత్తమాశ్రయము చేత సద్గతి ప్రాప్తించు లలిత సుగుణజాల తెలుగువాడ అని ఒక మహానుభావుడు చెప్పాడు. నిత్యం పువ్వుల్ని ఆశ్రయించి ఉండేటటువంటి ఒక చీమ యొక్క లింగం మీద పువ్వులు వేశాను అనుకున్నాడు. ఆయన నిజ భక్తుడు కాబట్టి వెళ్ళి ఈశ్వరుడి యొక్క శిరస్సున పడ్డాయట. ఆ పువ్వుల్లో ఉన్నటువంటి చీమ నిరాధరుడు అయినటువంటి ఈశ్వరుడి యొక్క శిరస్సున చేరిందిట. అక్కడ ఉన్నటువంటి చందమామను చూసి ఆ చీమ సరసమాడిందిట. అంటే ఇక్కడ ఏమిటంటే ఉత్తమాశ్రయము, మంచి పొరుగు దొరికితే మనం కూడా తరిస్తామంటానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి అందరం ఒక్కసారి భగవన్నామం చేసి